సంభోగం వల్ల ఆరోగ్యంగా ఎలా ఉంటాం తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో వివాహం తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితంపై అనాసక్తి పెరుగుతోంది. దీనికి కారణాలు అనేకం. కానీ పూర్వకాలంలో వివాహితులు ప్రతిరోజు సంభోగంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యపరంగా వారికి ఎంతో మేలు జరిగేదని పరిశోధకులు చెబుతున్నారు. సంభోగం కూడా ఒక వ్యాయామం లాంటిది. శ్వాసక్రియ క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి కరిగి శరీరం ఫిట్నెస్ సంతరించుకుంటుంది. వారానికి 3 సార్లు అంటే 15 నిమిషాలు వంతున సంభోగంలో పాల్గొంటే ఏడాదికి 7500 కాలరీల శక్తి పోతుంది. అంటే 75 మైళ్ళు జాగింగ్ చేసినట్టే. సంభోగ సమయంలో అధికంగా శ్వాస తీసుకుంటారు. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ విరివిగా లభిస్తుంది. సంభోగంలో ప్రతిరోజు పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలుంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటిపూట రోజువారీ పనుల్లో చిరాకులను కూడా ఇది పూర్తిగా తొలగించి ప్రశాంతంగా ఉంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్ని సమయంలో విడుదలైపోవడం, రక్త ప్రసరణ బాగా జరగడం వల్ల మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తుంది సంభోగం. అయితే సంభోగం భోజనానికి ముందు చేస్తే మంచిదా లేక తర్వాత చేస్తే మంచిదా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం, జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి సంభోగానికి ముందు తీసుకోవచ్చు. కడుపు నిండుగా తిన్న తర్వాత మాత్రం వెంటనే సంభోగంలో పాల్గొనకూడదు. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ సహా అన్ని వ్యవస్థలు మనం తిన్న ఆహారం మీదే దృష్టి కేంద్రీకరించి పనిచేస్తుంటాయి. తిన్న వెంటనే సంభోగంలో పాల్గొంటే త్వరగా అలసిపోతారు. దీంతో సంభోగాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఒకవేళ లిమిట్ గా తినేవారు, డైట్ ఫాలో అవుతున్న వారికైతే తిన్న తరువాతే సంభోగం మంచిది. అలా అని సంభోగం తర్వాత కూడా వెంటనే ఆహారం తినకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి శరీరంలోని అన్ని వ్యవస్థలు రిలాక్స్ స్టేజికి వచ్చాక తినాలి. అప్పుడు కూడా తక్కువగానే తినాలి. లేకుంటే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. మగవారిలో 41% మంది తినడానికి ముందే సంభోగాన్ని ఇష్టపడతారు. కానీ ఆడవారిలో 61% మంది తిన్న తర్వాతే సంభోగానికి ఇష్టపడతారని ఓ సర్వేలో తేలింది.